నేటి ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా 9,71,011, తాండూరులో 2,39,651 ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. ఇంకా ప్రత్యేక కౌంటర్లు కొనసాగుతాయి అన్న ఆర్డీఓ శ్రీనివాసరావు. అన్నదాన కార్యక్రమంతో ముగిసిన రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు, కృతజ్ఞతలు తెలిపిన నిర్వాహకులు. ఎన్నో అవకాశాలున్న తాండూరు యువతను పట్టించుకొని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేసిన కౌన్సిలర్ సోమశేఖర్. ముద్దైపేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ప్రతి గ్రామానికి శ్రీరాముని అక్షితల పంపిణీ, సుభాన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి తదితరులు. పెన్నా సిమెంట్లో జీతాలు లేక కార్మికుల ఆవేదన, ఓ కార్మికుని ఆత్మహత్య యత్నం, పట్టించుకొని యాజమాన్యం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గత నెల 28 నుండి నేటి వరకు శనివారం 6వ తేదీ వరకు కొనసాగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు కోసం ఈ దరఖాస్తులను స్వీకరించారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 9,71,011 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. తాండూరులో 2,39,651, పరిగిలో 2,62,378, వికారాబాద్లో 2,30,105, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో 2,38,877 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా దరఖాస్తులు ఇవ్వని వారు ఉంటే తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఒక కౌంటర్ మరియు మండలాల వారీగా టీం లీడర్ల దగ్గర ఆయా మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు, ఏపీఓలకు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆర్డీఓ శ్రీనివాసరావు సిటీ కేబుల్ ద్వారా తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను 2 షిఫ్టులలో ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయనున్నట్లు, అందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని, ప్రతి మండలంలో 20 మంది ఆపరేటర్లతో 10 కంప్యూటర్ల చొప్పున ఏర్పాట్లు చేసినట్టు ఆర్డీఓ తెలిపారు. దరఖాస్తులు ఇచ్చిన వారు తప్పకుండా రసీదులను తమ దగ్గర భద్రపరచుకోవాలని తెలిపారు. రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్డీఓ సూచించారు. ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే వార్డులలో ఉన్నటువంటి దరఖాస్తులు, అంటే ఈ రోజు 10వ వార్డు అయిపోయింది అనుకోండి, రేపు వచ్చే వాళ్ళు 11వ వార్డుకి వస్తారు. 10వ వార్డుకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలి ఏందని ఆ డౌట్ కోసం అని చెప్పి మేము మా ఆర్టీఓ కార్యాలయంలో ఒక కౌంటర్ ఏర్పాటు చేశాము. ఆ కౌంటర్లోనే వచ్చి ఇవ్వాలి. ఇస్తే అవి మేము సంబంధిత వార్డులకు మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేట్ చేసుకుని మేము పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు వివిధ మండలాలకు సంబంధించి ఏదైనా మిగిలిపోయిన మిస్ అయిన దరఖాస్తులు కూడా సంబంధిత టీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేదా ఏపీఓకి కానీ, ముగ్గురు ఎవరికైనా కూడా ఇచ్చేసి ఆ టీం లీడర్ ఎవరుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మీకు ఎలాంటి అపోహ లేవు, మీ దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏం లేదు, దరఖాస్తులు ఉచితంగానే సప్లై చేసినప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దరఖాస్తులు ఖరీదు చేయకూడదు. దరఖాస్తులు ఉచితంగానే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ కూడా దరఖాస్తులు ఇచ్చినట్లయితే కంపల్సరీగా మీరు రసీదు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. మీరు సార్, ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డులు కూడా తెల్ల పేపర్ మీద దరఖాస్తు ఇస్తే కూడా మేము రేషన్ కార్డులు తీసుకున్నాము. దానికి ఒక రసీదు బుక్ కూడా మన కలెక్టర్ కార్యాలయం నుంచి జారీ చేయబడింది. ఆ కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన రసీదు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సార్, భద్రంగా పెట్టుకోవాలి. సార్, ఇది ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా సార్? ఆన్లైన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ గా నిన్నటి నుంచి నడుస్తుంది. డేటా ఎంట్రీ మండల వైజ్ గా ఒక్కొక్క టీమ్ కు 20 మంది ఆపరేటర్స్ 10 సిస్టమ్స్ పెట్టి 2 షిఫ్ట్ లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో 30 మంది ఆపరేటర్లు 15 సిస్టమ్స్ పెట్టి మనం డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది.
తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్లో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం జాతర ఉత్సవాలు నేటితో ముగిశాయి. గత 3 రోజులుగా కొనసాగిన అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు చివరి రోజు అన్నదాన కార్యక్రమం, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ధర్మీది చంద్రకళ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక కౌన్సిలర్ అంతారం లలిత మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు తాండూరు పట్టణ ప్రజలపైన అందరిపైన ఉండాలని కోరారు. అదేవిధంగా శ్రీరాముని పూజిత అక్షితల పంపిణీ తమ వార్డులో పూర్తి చేశామని తెలిపారు. నిర్వాహకులు పూజారి పాండు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ధర్మీద్ రవీందర్, నరహరి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడరా రేణుకైలమ్మ మాతాకి జై బోలో రేణుకైలమ్మ మాతాకి జై మమ్మీని రేణుక ఎల్లమ్మ మాతాకి జై. ఈరోజు రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా అందరికి వచ్చినందుకు అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఇయర్ అమ్మవారి జాతర చాలా వైభవంగా జరుగుతుంది. దాతలు కూడా చాలా సహాయం చేసిండ్రు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇదే విధంగా ఎల్లప్పుడూ అమ్మ మాతో చేయించుకోవాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. అందరు ఇలాగే మాకు హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి అమ్మవారికి అని చెప్పి కోరుకుంటూ, అందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాముని అక్షంతలు కూడా మా మందిరానికి వచ్చినాయి. అందరం ఇంటింటికి తిరిగి పంచడం కూడా జరిగింది. మా వాల్మీకి ప్రజలు, ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఒక యూనిటీగా ఉండి ప్రతి ఒక్కరు మాకు సహాయం చేస్తున్నారు కాబట్టి మా గుడి కూడా ఇంత డెవలప్ అవుతుంది. మా దగ్గర అందరూ సహకారాలతో, ఎవరు చిన్నలే, ఎవరు పెద్దలే, ఎవరు ప్రెసిడెంట్లే, ఎవరు సెక్రటరీలే, అందరూ ఫ్యామిలీ మెంబర్గా ఉండి చేసుకుంటున్నాము. అందరు సహకరించినందుకు కృతజ్ఞతలు. శ్రీ రేణుక ఎల్లమ్మ మాతాకి జై. ఈరోజు మా 23వ వార్డు వాల్మీకి నగర్లో ఎల్లమ్మ బోనాల జాతర సందర్భంగా నిన్న రంగరంగ వైభవంగా బోనాల జాతరను ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు అన్నదాన ప్రసాద కార్యక్రమం చేసుకున్నాము. మేము పిలిచిన వెంబడే మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని మహాప్రసాదాన్ని సేవించి అమ్మవారి కృపకు పాత్రులైనందుకు మేము మా మాటను గౌరవించి అందరూ రావడం వల్ల అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా వార్డు సభ్యులే కాకుండా తాండూరు ప్రజలందరూ కూడా రేణుకా ఎల్లమ్మ, వాల్మీకి నగర్ రేణుకా ఎల్లమ్మ అంటే వాళ్ళకి ఎంత అభిమానమో కానీ పిలిచిన వెంబడే తోచినంత సహాయం చేసి అమ్మవారి జాతరకు 10 చేతులు కలిపి అందరూ కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కూడా మా వార్డులో ప్రతి ఇంటింటికి మా మహిళా మండలి, భజన మండలి వాళ్ళందరం కలిసి కూడా, వార్డు సభ్యులం అందరూ కలిసి కూడా అక్షింతల వితరణ చేశాము. ఇంకా రాబోయే దినాల్లో ఏ కార్యక్రమం చేసుకున్నా ఇదే రకంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలను ఇలా నిర్వహించుకుంటే తాండూరులోనే ఒక మంచి పేరు గల్ల రేణుక ఎల్లమ్మ మాతగా నిల్చుంటుంది.
అంతేకాకుండా మా గుడి కమిటీ సభ్యులైతే ఆహారనిశలు కృషి చేసుకుంటూ ఒక నెల రోజుల నుండి ఈ యొక్క గుడి కార్యక్రమాలు నిర్వహించడానికి అనేక రకాల తాపత్రయపడుకుంటూ అందరి దగ్గర కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకున్నామంటే మా గుడి కమిటీ సభ్యులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బోనాల జాతర నిర్వహించుకోవడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈరోజు శనివారము అన్నదాన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు అన్ని విధాలా సహకరించుకుంటూ మమ్మల్ని ఈ యొక్క ఆలయ కమిటీని ముందుకు నడిపిస్తున్నటువంటి వార్డు ప్రజలకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మరి అదే మాదిరిగా 22 తారీఖు రోజు ఆ శ్రీరాముని యొక్క దివ్య స్థాపన అంటే ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది కనుక అందరు కూడా మనం తాండూరు పట్టణంలో ప్రతి హిందూ సోదరుడు ప్రతి మహిళలు కూడా 5 దీపంతాలు వెలిగించి ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు కాడ అమ్మవారి ఇంట్లో గుళ్ళ యొక్క 2 గడప బయట ఒక 2 దీపంతాలు వెలిగించి దీపావళి పండుగ నిర్వహించుకున్నట్లయితే ఆయన చేస్తున్నటువంటి ప్రాణ ప్రతిష్టలో గ్రామం అంతా కూడా పండుగ వాతావరణం కలగాలని చెప్పి ఏదైతే మనకు అయోధ్య శ్రీరామ ట్రస్ట్ వారు ఏమైతే పిలిపించారో మనం అందరం కూడా అందరూ పాటించాలని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై శ్రీరామ్. తాండూరు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జాల నుండి కాపాడాలని అందుకు ప్రత్యేక దృష్టి సాధించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని టీజేఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌన్సిలర్ సాంబూరి సోమశేఖర్ కోరారు. శనివారం తాండూరు పట్టణంలోని 34వ వార్డు వివిహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో వార్డు సమస్యలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి యువతను రోహిత్ రెడ్డి విస్మరించారని అన్నారు. అభివృద్ధి తనకు మాత్రమే పరిమితమైందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కాదు విధ్వంసం సృష్టించారని అన్నారు. ఎంతో చదువుకున్న యువకులకు ఉద్యోగాలు రాలేదని అందుకు కంటతడి పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు ప్రాంతంలో ఎన్నో అవకాశాలు పరిశ్రమలు ఉన్న యువతను ఏ ప్రజా ప్రతినిధి పట్టించుకోలేదని సోమశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోమశేఖర్ విజ్ఞప్తిని తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్లాలా, అబ్దుల్ రవూఫ్, మాజీ తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, దారాసింగ్, ప్రత్యేక అధికారి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా సంపద సృష్టిస్తాం, బీదలకు వంచే బాధ్యత మేము తీసుకుంటాము. ఎవరు కూడా దీంట్లో బెంగ ప్రవహించే అవసరం లేదు. మరి ఈ రోజు నిన్ననే చూసిన ఈ రోజు బాహుబడులు కేటీఆర్ గాని హరీష్ రావు గాని కళ్ళు కనిపిస్తలేవో ఈ గవర్నమెంట్ వచ్చి 30 రోజులు అయింది. వాళ్ళు ఇది క్యాన్సిల్ చేస్తున్నారు, అది క్యాన్సిల్ చేస్తున్నట్టున్నారు. ఈ రోజు జుట్టుపల్లి కాడిపోయినా అక్కడ యాదవ సోదరులు వచ్చారు. పాపం వాళ్ళ దగ్గర డీడీలు కట్టించుకున్నారు. 1 సంవత్సరం అయిపోయింది. వాళ్ళకి ఇంతవరకు మొన్నటి వరకు అయితే గొర్రెలు ఇవ్వలేరు. ఇప్పుడు చెప్తున్నారు మేము డీడీలు కట్టించడం వాళ్ళకి గొర్రెలు ఇస్తలేదని చెప్పి బాహుబొమ్మలు నిన్న టీఆర్ఎస్ భవన్లో ఎన్నో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దయచేసి నేను కేటీఆర్ కు హరీష్ రావు కూడా ఈ వేదిక ద్వారా కూడా చెప్తా ఉన్నాను, మాకు వచ్చి అధికారం 30 రోజులు కాలేదు, మేము ఏవి కూడా క్యాన్సల్ చేస్తలేము. ప్రజల దగ్గరకు వచ్చినాం, వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు మీరు 2000 పింఛన్ ఇస్తే మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ఆ డీటెయిల్స్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రతి మహిళా సోదరికి 2000 రూపాయలు 500 ఇస్తామన్నాం. ఖచ్చితంగా ఇచ్చి తీర్థం. 6 గ్యారంటీలు మాత్రం ఎక్కడ కూడా ఒకటి వదిలేది లేదు. అన్ని ఇచ్చే తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటాం. ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గతంలో 2005లో కౌన్సిలర్గా, తర్వాత మరి మొన్న కౌన్సిలర్గా ఎన్నుకొని చాలా ఆశలతో నన్ను ఎలక్షన్స్లో గెలిపించారు. తెలంగాణ ఉద్యమంలో చాలా ఆశలతో ఈ ప్రాంతంలో ఏదో జరుగుతాయని చెప్పేసి ఉద్యమంలో చాలామంది యువకులు నా ముందే పనులలో చాలామంది పీజీలు చేసి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఇక్కడ ఇంకా రోహిత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఈ సందర్భంలో ప్రస్తావించాలో తెలియదు, కానీ ప్రస్తావించడం అవసరం ఉన్నది కాబట్టి ప్రస్తావిస్తున్నాను. యువకులకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి
మరి ఇక్కడున్న యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కొట్లాడి ఆ రోజు కాంగ్రెస్లో ఉండి కొట్లాడి ఆయన గెలిపిస్తే ఆయన ఈ ప్రాంతానికి ఒక్కరికిటంగా ఈ ప్రాంత యువకులకు ఉపాధి అవకాశాలు కలిగించలేదు. ఆయన మళ్ళీ పార్టీ మార్చి యువకులకు అందరికీ మోసం చేసిన ఘనత ఆయన ఉన్నాడు. మరి అభివృద్ధి ఏమైనా చేసిండా అంటే అభివృద్ధి మాత్రం తన వరకే పరిమితం అయిపోయి తాండ్రుకి మాత్రం శూన్యం చేసిండు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలే, 5 ఏళ్ళు తను ఏం చేయలే. విధ్వంసం చేసిండు తెలంగాణను మొత్తాన్ని. టీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిండు. ఎందుకంటే ప్రజలు కన్నా తెలంగాణను ప్రజలు చాలా ఆశలు కానీ మరి తెలంగాణ వస్తే ఈ ప్రాంతానికి ఏదో మా ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి 60 ఏళ్ల సీమాంత ప్రభుత్వం వెళ్తే మా పిల్లలు జీవితాలు వెలుగుతాయని చెప్పేసి మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి చాలా ఆశలు కానీ ప్రజలు పోరాడి కొట్లాడిన తెలంగాణలో విధ్వంసం జరిగింది తప్పిస్తే ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏం లేదు. మరి ఈ ప్రాంతంలో చాలా వనరులు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి. మరి ఇక్కడున్న యువకులకు ఉపాధి అవకాశాలు ఏ నాయకుడి గిటంగా ఈ యువకుల కోసం అడిగిన పాపన ఓలేరు. ఆ యువకుల కోసం అడిగిన కొట్లాడిన పాపన ఓలే. మరి మేము ఈ ప్రాంతంలో ఇప్పుడే మరి ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంతం గురించి అడుగుతా ఉన్నాను. అయ్యా మేము మా స్వార్థం కోసం అడుగుతలేను. ఇక్కడున్న యువకుడు ఇప్పుడు చూస్తున్న యువకుడు MBA చేసిండు. చాలా మంది అక్కడ ఉన్న ఫామ్స్ నింపుకున్న యువకులు MBA, MCA, MSc కెమిస్ట్రీ చేసిన యువకులు ఆడ కూర్చున్నారు. చాలా మంది ఏం చేయలేకుండా వాళ్ళని చూస్తుంటే కన్నీరు వస్తున్నాయి. చాలా మంది యువకులు ఈరోజు రోల పాలే పోతా ఉన్నారు. వాళ్ళ బతుకులు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. మరి ఇక్కడున్న అవకాశాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కలిగిస్తలేరు అనేది మేము కోరుతా ఉన్నాం. ఇక్కడున్న పరిశ్రమలు ఉన్నాయి, మనకు హక్కు ఉన్నది కదా, వాళ్ళకి ఎందుకు మనకు ఆ పరిశ్రమల్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కలిగిస్తలేరు? మన ఆట ఉంది కదా, మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎందుకు కలిగిస్తలేరు? మరి ఆ విషయంలో మీరు చొరవ చూపాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ తెలంగాణలో ఈ ప్రాంతంలో ఎవరు లేని సమయంలో తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు యా పార్టీ పొలిటికల్ పార్టీ రాని సమయంలో జేఏసీ గారి పడి ఉపాధ్యాయులు అధ్యాపకులు తరపున ఆ రోజు జేఏసీ ఏర్పడి ఉద్యమంలో యువకులు వాళ్ళందరిగా నిరుద్యోగులు ఏర్పడి ఆ రోజు తెలంగాణ వస్తే ఇక్కడ ఉన్న సమస్య తీర్తాయని చెప్పేసి ఆ రోజు ఏర్పడి కొట్లాడిన తెలంగాణలో ఏదైనా వస్తాయనుకున్నాం. కాబట్టి వాళ్ళ పక్షాన మేము అడుగుతున్నాం, సార్ ఈ ప్రాంతంలో మనకు అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, నిండుగా వనరులు ఉన్నాయి. ఇక్కడున్న యువకుల కోసం ఉద్యోగావకాశాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడున్న పరిశ్రమలో మన వాటా మన హక్కది, మన హక్కుగా ఆ పరిశ్రమలో ఉద్యోగ కల్పన కోసం మీ వంతు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మా గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆదర్శ వాళ్ళని విశేషణలు పెట్టిండ్రు. మేము సిపిఐగా మా వార్డు ఉన్నప్పుడు మా వార్డు ఆదర్శవాడు కాకుండా మాకు ఇండ్లు రాలే. ఇండ్లు రానందుకు మా వాళ్ళకు ఇండ్లు ఇవ్వలే. కాబట్టి అదే ప్రాధాన్యతగా మాకు డబుల్ బెడ్రూమ్లో మా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మా వార్డు ప్రజలకు ఇండ్లు ఇచ్చే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా మా వార్డు డెవలప్మెంట్లో ప్రత్యేక చొరవ చూపాలని చెప్పేసి ఈ 4 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. తాండూరులో ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా వాళ్ళ వర్గపోరు ద్వారా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గపోరు ద్వారా తాండూరులో అభివృద్ధి జరగలేదు. ఈవెన్ శానిటేషన్ కానుంచి ఈరోజు లైట్ల కానుంచి ఈరోజు చాలా అంధాకారంగా ఈరోజు మున్సిపల్ వ్యవస్థ చాలా అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు అధికారులు కానుంచే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మీరు చొరవ చూసుకొని మరి పనిచేయాల్సిన అవసరం ఉంది సార్. మీరు అధికారులను మరి ఏ విధంగా వారిని సరైన దారిలో చూపెడతారో మీరు చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేము చెప్పిన విధంగా ఇనే పరిస్థితుల్లో ఈరోజు అధికారులు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు దాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని
ప్రజలకు చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి నీళ్లు మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయితే నీళ్ళు వచ్చే పరిస్థితి లేవు. ఎందుకంటే 40-50 నుంచి తాండూరు వాగు నుంచి నీళ్ళు వచ్చేటివి ఈరోజు నీళ్లు రాకుండా బంద్ అయిపోయినాయి కాబట్టి వాటిని గిట్టంగా యుద్ధ ప్రాతిపదికగా వాటిని మరమ్మతు చేసి నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. మీరు మా వాడు కావడం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. యాలాల మండలం ముద్దైపేటలో జరుగుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో పాల్గొన్న రోహిత్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని అన్నారు. గతంలో ఆలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్రెడ్డి, సర్పంచ్లు మధుసూదర్ రెడ్డి, బసిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బుచ్చయ్య, ఆసిఫ్, అశోక్, కృష్ణయ్య, అమర్నాథ్ రెడ్డి, సాయిలు, రామచంద్రారెడ్డి, వెంకటేష్, కృష్ణ, రాములు, శేఖర్, లాలు, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. బయటికి ఛాన్స్ మా ఊళ్ళో ఫోన్ జగన్మాత రేణుకా ఎల్లమ్మ మాతాకి జై. ఈ సన్మాన కార్యక్రమం సన్మాన కార్యక్రమం తర్వాత అందరూ కూడా ఒకసారి గ్రూప్ ఫోటోగా నిలబడండి. అందరూ కూడా రేణుకా ఎల్లమ్మ మాతాకి, రేణుకా ఎల్లమ్మ మాతాకి. పైలట్ రోహిత్ రెడ్డి గారు గతంలో కూడా మన గుడికి చాలా సహకరించినారు. వారిని అందరికీ నమస్కారం. రేణుకా ఎల్లమ్మ మాత జాతర సందర్భంగా మరి ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులకు, మరి నాతో పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మరి ఇక్కడ ఉన్న భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఆ ఎల్లమ్మ మాత దీవెనలు మనందరిపైన ఉండాలని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలందరిపైన ఆ అమ్మవారి దీవెనలు ఉండి ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో, ఆయుధ ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండే విధంగా అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ, అదేవిధంగా మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి ఆ పిల్లలందరికీ కూడా మంచి చదువు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, మరి రైతులకు మంచి వ్యవసాయం జరిగే విధంగా, వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు, ఎవ్వరి వృత్తిలో వారు అభ్యున్నతి చెందే విధంగా అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ, మరి అదేవిధంగా
తాండూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి శ్రీరాముని పూజిత అక్షితల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తాండూరు పట్టణంలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో జరిగిన ఒక సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల కళ ఈ నెల జనవరి 22న తీరనున్నదని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గొప్ప పండుగలా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుభాన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానం అందింది. అలాగే వివిధ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రతిపక్ష నేతలకు అందరికీ కూడా స్వాగతం పలకడం జరిగింది. దేశ విదేశాల నుంచి అనేక మంది అక్కడికి వస్తున్నారు. కాబట్టి దాన్ని మనం అందరం కూడా ఈ ఒంటితో ఈ కంటితో చూడాలి. జనవరి 22 అనేటువంటిది ఒక దీపావళి పండుగలాగా దేశమంతా జరుపుకోవాలి. ఆ రోజు మధ్యాహ్నం అందరం కూడా టీవీల ముందు చూసి, అది కూడా సామూహికంగా ఈ ఎల్ఈడి స్క్రీన్ పైన చూస్తే చాలా బాగుంటుంది. ఆ యొక్క అవకాశం లేని వాళ్ళు తప్పనిసరిగా మన ఇళ్ల లోపల ఆ రామ మందిరం యొక్క నిర్మాణం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చక్కగా చూద్దాం. ఇప్పటివరకే మీకు మన యొక్క రామభక్తులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి హిందూ కుటుంబాన్ని, దేశవ్యాప్తంగా కూడా ప్రతి హిందూ కుటుంబాన్ని కలిసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక రాముని అయోధ్య మందిరం యొక్క ఫోటోని, అలాగే ఒక కరపత్రాన్ని, దీంతోపాటు అక్షింతలు కూడా ప్రతి హిందువుకు అందజేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా అందనట్లయితే కూడా తాండూరు ప్రజలకి, రామభక్తులకి ఇక్కడ వినాయక దేవాలయంలో వాటిని ఏర్పరచడం. ఇప్పటి కూడా ఇంకేదైనా చిన్న మారుమూల గ్రామాలకు అందనట్టు కూడా ఇంకొక మనకు 15 రోజులు ఉంది. ఆ సమయంలో తప్పకుండా అందజేస్తాం. ఆ రోజు మాత్రం మనం దేశమంతటా కూడా శుభ్రంగా ఇంటిని శుభ్రం చేసుకొని మనం కూడా తలంటు స్నానం చేసి ఆ రాముని యొక్క భవ్యమైనటువంటి ప్రవేశాన్ని మనందరం కళ్ళతో చూద్దాం. అలాగే ఆ రోజు సాయంకాలం పూట సూర్యాస్తమయం అయిన తర్వాత మన యొక్క దేవుని గుడి లోపల 5 దీపాలు వెలిగించి, ఆ 5 దీపాలతో పాటు మనం ఏదైతే అక్షింతలు ఇప్పటి వరకు పూజ చేస్తున్నామో ఆ అక్షింతలకి మనం భగవంతుని పైన వేసి మన తలపైన వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పైన వేసుకొని వాళ్ళ పైన వేసి ఆశీర్వదించాలి. ఈ రకమైనటువంటి కార్యక్రమం అనేటువంటిది నభూతో నభవిష్యతి. ఇప్పటికే మనం టీవీలలో, పత్రికల్లో చూస్తున్నాం. ఉన్నటువంటి రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పనిసరిగా అందరూ చూడాలని మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి మన యొక్క జన్మ అనేటువంటిది చరితార్థమవుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. జానకి మనోహరం సర్వలోకనాయకం, జానకి మనోహరం సర్వలోకనాయకం. శంకరాది సేవ్యమాన పుణ్యనామదాయకం, శంకరాది సేవ్యమాన పుణ్యనామదాయకం. రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. వీరశూరవందితం రావణా వినాశకం, వీరశూరవందితం రావణా వినాశకం. ఆంజనేయ జీవనామ రాజమంత్రరూపకం, ఆంజనేయ జీవనామ రాజమంత్రరూపకం. రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అన్నట్టు తెలవాలంటే ఇంకోటి మనం ముందు అనుకున్నాం. మొదటిదేమో పైకి లేపాలి, 4 సార్లు 2 లేపుతారు. అది ఒక్కసారి పొరపాటున
తాండూరు మండలం బెల్కటూరు శివారులో గల పెన్నా సిమెంట్ ఇండస్ట్రీ కర్మాగారంలో కార్మికులకు నెల రావాల్సిన జీతాలు 2 నెలలకు ఒకసారి ఇవ్వడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాములు అనే కార్మికుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఇంక్రిమెంట్లు గత 3 సంవత్సరాల నుండి ఇవ్వలేదని, నెల రావాల్సిన జీతాలు యాజమాన్యం సరిగా ఇవ్వడం లేదని, పర్మనెంట్ ఉద్యోగులకు ఒకలా, టెంపరరీ ఉద్యోగులకు ఇంకోలా చూస్తున్నారని రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొందరిని తొలగించినట్లు కూడా తెలిపారు. స్థానికులను తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. యాజమాన్యానికి ఏమైనా అడిగితే విధుల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని రాములు ఆరోపించారు. తనకు న్యాయం జరగాలంటూ పెట్రోల్ తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ ఉన్న పర్సనల్ డిపార్ట్మెంట్ విశ్వనాథ్, విజయ్ కుమార్ మరియు సెక్యూరిటీ విభాగం వారు తదితరులు ఆత్మహత్యకు పాల్పడుతున్న రాములను కాపాడారు. అంత గుంజులంగిట పంపిమని సార్ 9 మందిని తీసేసిండు. ఎవ్వరు ఏమి ఇట్లా మాటినపోతే బాత్రూమ్ కడుగురా అంటే గిట్ట బాత్రూమ్ కడగాలి, కడగకపోతే తీసేస్తారు. ఇక్కడ రావాలి వాడు ఎవడు మొన్న వచ్చిండు 12 సంవత్సరాలు సీనియారిటీ. నేను ఓసారి మూతి పనులు ఇరిగిపోయినాయి, ఒకసారి చేయిలు ఇరిగిపోయినాయి, ఎన్నెన్నో దెబ్బలు తాకినాయి. వాడు మొన్న వచ్చి వాడు పురా స్టిక్కు శాతం పెట్టిండు. ఈ కాంట్రాక్ట్ లేని వేరే కాంట్రాక్ట్ వెళ్ళి మనుషులు తీసుకొచ్చి వాడు పెద్ద పీకుడు గాని లేక పెద్ద బిల్డప్ ఇస్తుంది. వాడు ప్లాంటెడ్ సబ్జెక్ట్ ఏమున్నది? నా మనసులో బాధ అయింది, నేను బాధ చెప్తున్నా. నేను 3 సార్లు వర్క్ చేసిన 3 సార్లు ముంగలికెళ్ళి తిరిగితే సీదా పేరు రాసి బయటకు పంపిస్తారా మీరు? ఎంత వర్క్ చేసింది తెలియదా మీకు? మొన్న ఒకటికి గాలే కనెక్టింగ్ డేట్ లా చెయ్యి మొత్తం ఈ నుంచి దానికి గాలే. వానికి ఏమి ఇంక్రిమెంట్ ఇచ్చిండ్రు? హాస్పిటల్ ఏమైనా పంపించిండ్రు? వానికి ఇంటికాడ పెట్టి ట్రీట్మెంట్ చిన్న బర్ణాలు ఇస్తుండ్రు. ఈంచలేడు దాకా చిన్న బర్ణాలు ఇంత చాలుతుందా? జీతాలు అయ్యాక 3 నెలలు ఇప్పటికి సగం జీతం ఒకసారి వేస్తారు. లేకుంటే అడగనీకి పోతే సీదా తీసేస్తామంటారు డ్యూటీ. సీదా తీసేస్తాం డ్యూటీ. అవసరం లేదు మీకు డ్యూటీ, సీదా వెళ్ళిపోండి మీరు, అవసరం లేదు. ఎవరినైనా పిలిపిస్తే ఎవరితో రికమెండేషన్ చేసుకో, నువ్వు వద్దని జాబ్ పెట్టుకో. నువ్వు చేసినావు స్వామి ఇట్లా పెట్టుకో సారు, మా వాడు ఇట్లా ఏమో తప్పు చేస్తే ఇట్లా అంటే నువ్వు వద్దని పెట్టుకో అని చెప్పేసి అంటాడు. ఏమో ఎంత వర్క్ చేసినా ఇది లేదు, కాలితే ఇరి లేదు. 1200 టెంపరేచర్లో వర్క్ చేస్తాం మేము. ఒక బెల్లం నూనె లేదు ఇంతవరకు, ఏం లేదు. ఒక నోస్ ఫిల్టర్ ఇయ్యారు, సేఫ్టీ జాకెట్ ఇయ్యరు. నాకు జీతాలు ఏమన్నాను గిట్టంగా జీతాలు వేయండి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.